ఒక ముక్కలో చెప్పాలంటే ఓకే. బానే ఉంది. లాస్ట్ ఇయర్ వచ్చిన లాస్ట్ ఇయర్ వచ్చిన సంక్రాంతికొస్తున్న అంత రేంజ్‌లో ఉందా అంటే లేదు. అలా అని బాలేదా అంటే అలా ఏం కాదు. బానే ఉంది. డీటెయిల్స్‌లోకెళ్తే అనిల్ రావిపూడి గురించి తెలిసిందే కదండీ! మొత్తం క్రింజ్‌తో నింపేశారు. అంటే కొన్ని జోక్స్ వరకు పేలాయి. కొన్ని మాత్రం అతన్ని పెంచాయి. కామెడీ మీకు బాగా వర్కౌట్ అవ్వాలంటే ఒక గ్యాంగ్‌నేసుకునో లేదా ఫ్యామిలీతోనో ఎళ్ళాలి. ఏది ఏమైనా సరే ఈసారి సంక్రాంతికి విన్నర్ ఇదేనేమో. 'రాజాసాబు' అంత బాలేదు. ఆ 'జననాయకుడు' గూడా 'భగవంత్ కేసరి' రీమేక్ అయిపోయింది. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే ఓకే. సపోర్టింగ్ క్యాస్ట్ అంతా బానే చేశారు. ఇంకా 'చిరంజీవి' విషయానికొస్తే ఆయన్ని బాగా రోల్‌లో చూపిచ్చారు చెప్పినట్టుగానే. అంతకుముందొచ్చిన 'వాల్తేరు వీరయ్య'లాగానే అనిపిచ్చింది ఆ కామెడీ చాలా వరకు. 'వెంకటేష్' గారిది క్యామియో అన్నారు గానీ చాలా సేపే అన్నారు. ఒక సాంగ్ గూడా ఉంది కదా! 'వెంకటేష్' గారు, 'చిరంజీవి' గారు ఇద్దరు కలిసున్న సీన్స్ అనిపిచ్చాయి. అంటే పాత ఆడియన్స్‌తో బాగా వర్కౌట్ అవుతాయి. ఆ 'నీల్ రావిపూడి' కూడా దొరుకుతారని చాలా మంది వెయిట్ చేస్తున్నారు గానీ ఈసారి కూడా ఆయన దొరకలేదనిపిస్తుంది. మళ్ళీ కొట్టేశారు. సో, దిస్ ఈజ్ అవర్ మూవీ రివ్యూ. ఇక రేటింగ్ విషయానికొస్తే 3 స్టార్స్ ఇవ్వచ్చు. దట్స్ ఇట్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు టైమ్ ట్రావెలర్ రివ్యూస్.